ఢిల్లీలో దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ గెలిచింది. గత 2 పర్యాయాలు సింగిల్ డిజిట్కే పరిమితమైన కమలం పార్టీ ఒక్కసారిగా పుంజుకొని 48 స్థానాలను కైవసం చేసింది. గతంలో 2 సార్లు 65, 67 సీట్లు గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కేవలం 22 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాదాపు 13 నియోజకవర్గాల్లో బీజేపీ ఆప్ మధ్య ఉన్న ఓట్ల మార్జిన్ కన్నా కాంగ్రెస్ కి ఎక్కువ వచ్చింది. ఒక్క స్థానంలో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. 2022 గోవా ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ కి ఏం చేసిందో ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఆప్ కి అలాగే చేసింది అనే ప్రచారం జరుగుతోంది. ఆనాడు జరిగిన ఎన్నికల్లో ఆప్ హస్తం మధ్య సమన్వయం లోపించడంతో బీజేపీ జెండా ఎగరడవేసినట్లే అచ్చం ఇప్పుడు కూడా అదే సీన్ ఇక్కడ రిపీట్ అయింది. చాలా చోట్ల 100 ఓట్ల తేడాతోనే స్వల్ప ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఒకవేళ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసికట్టుగా ఎన్నికల బరిలో నిలిచి ఉంటే అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా 3సారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేవారు. కాంగ్రెస్ తో జటకట్టపోవడంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు చీలాయనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలో బీజేపీ 43,23,110 ఓట్లు సాధించగా ఆప్ 41,33,898 ఓట్లను సాధించింది. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం తేడా కేవలం 1.19 మాత్రమే. ఇక కాంగ్రెస్ పార్టీకి 6,01,992 ఓట్లు పడ్డాయి. ఆప్ కాంగ్రెస్ ఓట్లు కలిపితే 47,35,820 ఓట్లు, అంటే బీజేపీ కంటే 4,12,710 ఓట్లు ఈ కూటమికే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ రెండు జతకట్టి ఉంటే ఢిల్లీలో అధికారంలో ఉండే అవకాశాన్ని కోల్పోయేవారు కాదనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. గోవా, ఢిల్లీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలను ఆయన పేరుజు చేసుకుని అటు ఆప్ ఇటు కాంగ్రెస్ పార్టీలు కలిసికట్టుగా భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తాయా, లేదా ఎవరికి వారు విడిపోయి తమ పార్టీల బలం పెంచుకునేందుకు కార్యకర్తలతో ముందుకు సాగుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ గెలిచింది. గత 2 పర్యాయాలు సింగిల్ డిజిట్ కే పరిమితమైన కమలం పార్టీ ఒక్కసారిగా పుంజుకొని 48 స్థానాలను కైవసం చేసింది. గతంలో 2 సార్లు 65, 67 సీట్లు గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కేవలం 22 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాదాపు 13 నియోజకవర్గాల్లో బీజేపీ ఆప్ మధ్య ఉన్న ఓట్ల మార్జిన్ కన్నా కాంగ్రెస్ కి ఎక్కువ వచ్చింది. ఒక్క స్థానంలో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. రైట్, ఢిల్లీ ఎన్నికల రిజల్ట్ చూసాము. ఇక బీజేపీ గెలిచింది. ఆప్కి కాంగ్రెస్ కి ఇక సీట్లు చాలా తక్కువ. అసలు కాంగ్రెస్ అయితే ఎక్కడ 1-2 సీట్లను కూడా సొంతం చేసుకోలేకపోయింది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. రైట్, చెప్పండి. యమున, ఏదైతే ఢిల్లీ పీఠం పైన ఇవాళ బీజేపీ జెండాను ఎగరేసింది, ఇది ఒక చారిత్రాత్మక విజయంగా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీన్ని అభివర్ణించే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూస్తే 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఆ పీఠం మీద కూర్చోవడం కానివ్వండి, అరవింద్ కేజ్రీవాల్ అని ఒక స్ట్రాంగ్ లీడర్ని అక్కడ గద్దె దింపడంతో పాటు అతన్ని ఓడించి మరి ఇవాళ అక్కడ ఆ అధికారాన్ని చేజిక్కించుకునే క్రమంలో వాళ్ళ గెలుపుకు కారణాలు ఏంటి అన్నది, కార్యకర్తలకు సంబంధించిన కష్టం కానివ్వండి, వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి అక్కడ చేసిన ప్రణాళిక కానీ వాటన్నింటినీ బీజేపీ పార్టీ ఇప్పటికే మాట్లాడుకుంటుంటే
అదే సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలు ఏంటి అని విశ్లేషించే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్కే న్యూస్ కూడా ఒకసారి దాని మీద విశ్లేషించే ప్రయత్నం చేసింది. అసలు ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది, నిజంగానే బీజేపీ పార్టీకి ఆ స్థాయిలో సీట్లు రావడానికి, ఓట్లు రావడానికి కారణం ఏంటి అని ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేసినప్పుడు చాలా క్లియర్గా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కడిగా ఉన్న ఇండి కూటమి విడిపోయి ఇండి కూటమిలో ఉన్న రెండు కీలకమైన పార్టీలు రెండు ప్రత్యర్థులుగా మారడమే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ తరహా ఓటమికి కారణమన్న ఒక విశ్లేషణకైతే మనం వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి అక్కడ అధికారంలో ఉంది. అంతకుముందు కూడా కాంగ్రెస్తో కలిపి అధికారాన్ని పంచుకునే ప్రయత్నం చేయడం కానివ్వండి, అప్పుడు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యలోనే ఎన్నికల నుంచి బయటకు వచ్చి మరొకసారి ఎన్నికలకు వెళ్ళడము, 2 పర్యాయాలు ఘన విజయాన్ని సొంతం చేసుకొని ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఉండడం అన్నది కీలకంగా కనిపిస్తుంది. అదే సందర్భంలో 2 సందర్భాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ భిన్నంగా పోటీ చేసి అక్కడ 0 అనే ఒక సంఖ్యకు పరిమితం అయిపోయింది. ఈసారి కూడా అదే పరిస్థితుంది. కానీ గతంతో పోలిస్తే ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ 2 పార్టీలు కలిసి ఇండి కూటమిలో కీలకమైన పార్టీలుగా ఉన్నాయి. ఆ సందర్భంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ ఇండి కూటమిని ప్రమోట్ చేస్తూ కూడా ముందుకు వెళ్ళారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఇద్దరు విడివిడిగా పోటీ చేయడము, ఆ విడివిడిగా పోటీ చేసే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతాన్ని పెంచుకున్న సీట్లను సాధించలేకపోయింది. కానీ ఆ పెంచుకున్న ఓట్ల శాతాన్ని పూర్తి స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఓట్ షేర్లో నుంచే లాక్కోవడము ఇవాళ దీనికి నష్టంగా మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఒక 13 నియోజకవర్గాలకు సంబంధించిన ఒక విశ్లేషణ చేసే క్రమంలో ఆ 13 నియోజకవర్గాల్లో ఏదైతే బీజేపీ పార్టీ గెలవడానికి అవసరమైన ఆ మార్జిన్ ఏదైతే ఉందో ఆ మార్జిన్ కన్నా ఎక్కువ ఓట్లని కాంగ్రెస్ పార్టీ అక్కడ సొంతం చేసుకుంది. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కలిపి ఒకవేళ ఎన్నికలకు వెళ్ళి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అన్న ఒక విశ్లేషణ మనకు వినిపిస్తున్న నేపథ్యంలో ఒకసారి ఆ 13 నియోజకవర్గాలు ఏంటో మనం చూస్తే మాత్రం తిమార్పూర్లో ఏదైతే ఉందో సూర్యప్రకాష్ ఖాత్రి అనే వ్యక్తి అక్కడ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు బీజేపీకి మొత్తం 55,941 ఓట్లు వచ్చాయి. విన్నింగ్ మార్జిన్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా కేవలం 1168 ఓట్లు మాత్రమే అక్కడ మెజారిటీ వచ్చింది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా బీజేపీ పార్టీ కేవలం 1168 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. కానీ ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అక్కడికి వచ్చిన ఓట్లు చూస్తే మాత్రం దాదాపుగా 8,361 ఓట్లు వచ్చాయంటే ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ఒకవేళ పోటీ చేసిన నేపథ్యంలో ఈ 8,300 ఓట్లలో ఒకవేళ 50% ఓట్లు ఒకవేళ పడున్నా సరే ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ గెలిచే అవకాశం ఉంది. అలానే బదిలీలో కూడా 15,163 ఓట్ల మార్జిన్తో అక్కడ గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 41,071 ఓట్లు. అంటే అక్కడ కూడా 20% ఒకవేళ ఓట్లు వచ్చినా సరే ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ బయటపడే పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే నంగ్లోయి జాట్లో కానివ్వండి, మాజీపూర్, అలాగే రాజేందర్ నగరు, ఈ 3 ప్రాంతాల్లో కూడా ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో డిఫరెన్స్ కన్నా దాదాపుగా ఒక 3 రెట్లు ఎక్కువ ఓట్లని అక్కడ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం రాజేందర్ నగర్లో విన్నింగ్ అంటే ఏదైతే మెజారిటీ ఉందో కేవలం 1,231 ఓట్లు మాత్రమే. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి పడిన పోలైన ఓట్లు 4,015. అంటే ఇక్కడ కూడా అదే తరహా పరిస్థితి మనకు కనిపిస్తుంటే మరోవైపు న్యూఢిల్లీలో 4,089 ఓట్ల మార్జిన్ ఉంటే మాత్రం అక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 4,568. అంటే అక్కడ మాత్రమే కొద్దిగా ఎంతో కొంత ఆ 50% ఓట్ మార్జిన్ అన్న దాన్ని మనం అక్కడ క్యాల్కులేట్ చేస్తే అక్కడ ఖచ్చితంగా బీజేపీ పార్టీకి అడ్వాంటేజ్గా మనకు కనిపిస్తుంది. ఇక కస్తూర్బా నగర్ కానివ్వండి, మల్వైకా నగరు, ఛత్రాపూర్, ఇక్కడ ఈ 3 ప్రాంతాల్లో కూడా బొటాబొట్టి మెజారిటీ అయితే వచ్చింది. ఆ మెజారిటీ వచ్చే నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్లు ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీకి కన్వర్ట్ అయ్యి ఉంటే అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక గ్రేటర్ కైలాష్ కానివ్వండి, త్రిలోక్పూర్లో కూడా అదే తరహా పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా చూస్తే త్రిలోక్పూరిలో కేవలం 392 ఓట్ల మార్జిన్తో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు మాత్రం 6,147. ఇవన్నీ గమనించినప్పుడు ఏంటంటే ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఈ ఓట్ షేరింగ్కి సంబంధించి ఒకవేళ సరైన అవగాహనతో ముందు వెళ్ళుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి మెరుగైన ఫలితాలు సాధించేది అనేది కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా బీజేపీ పార్టీని గద్దెదించాలనే ఆలోచనలో ఈ ఇండి కూటమి అనేది ఏర్పడింది. అదే తరహా ఆలోచన విధానంతో నెక్స్ట్ 5 సంవత్సరాలు ముందుకు వెళ్ళుంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఎంతో కొంత నష్టం జరిగేదన్న ఒక విశ్లేషణ వినిపిస్తుంది. ఇదే సందర్భంలో గతంలో గోవాలో కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కడ గెలుపు అవకాశాలు ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అనవసరంగా వెళ్ళి అక్కడ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని దూరం చేసింది అన్న ఒక అపవాదం అయితే ఉంది. అంతేకాకుండా ఈ మొత్తం లిక్కర్ స్కామ్కు సంబంధించిన ఇష్యూలో ఆ 100 కోట్లు వెళ్ళింది కూడా అది గోవాకి సంబంధించిన ఎన్నికలకి అనే విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతీస్తే ఢిల్లీ ఎన్నికల్లో ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసి ఒకరికొకరు టిట్ ఫర్ టాట్ అనే విధంగా ముందుకు వెళ్ళారనేది అయితే కనిపిస్తుంది. బట్ వీటి వెనకాల ఆ టిట్ ఫర్ టాట్ అన్న విశ్లేషణ లేదు. కానీ బట్ వాళ్ళు చేసిన పరిణామాలు చూస్తే మాత్రము ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్ట్ చేసి ఉంటే ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి ఉంటే ఆ 2 రాష్ట్రాల్లోనూ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు అన్న విశ్లేషణ అయితే మనకు వినిపిస్తుంది. యమున,
రైట్ చిదంబర్ రెడ్డి అయితే ఆప్కి అలాగే కాంగ్రెస్ కి సమన్వయ లోపం కారణం కావచ్చు, అలాగే బీజేపీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసిందని గట్టిగా వినిపిస్తుంది. ఏ విధంగా అంటే ఇక యమునా నదిని శుద్ధి చేయడం అనేది ఎప్పుడో చెప్పారు. ఆ మాట ఇంతకు ముందు అంటే మొదట ఎన్నికల్లో గెలిచినప్పుడే ఆప్ ఆ మాట చెప్పింది, కానీ ఇప్పటి వరకు చేయలేదు. పైన ఉన్న హర్యానా నదిలో విషం కలుపుతున్నారు అనే ప్రచారం మొన్న ఎన్నికల ముందు జరిగిన విషయం కావచ్చు. అలాగే ఒక అంటే ఆప్ అధినేత అయిన కేజ్రీవాల్ ఇంటి పరదాలు ఎంతవరకు ఉన్నాయి, ఇంటి పరదా కాస్ట్ ఎంత ఉంటుంది? నార్మల్గా అయితే 8 లక్షలు ఉంది, మన ఇంటి పరదాలు ఎంత కాస్ట్ ఉంటాయి అని చెప్పి ప్రచార రథాలు పెట్టి గల్లీలను కూడా వినిపించడము మొత్తం. అంటే సాధారణంగా ఎన్నికల్లోకి వచ్చిన కేజ్రీవాల్ ఇప్పుడు ఎలా ఉన్నారు? నేను సాధారణంగా చిన్న కారులో తిరిగేవాడిని అని చెప్పుకొని మరి ఇప్పుడు ఎలా మారాడు, అన్ని ఆస్తులు ఎలా వచ్చాయనే ప్రతి విషయాన్ని కూడా జనాల్లోకి గట్టిగా తీసుకెళ్లిందని కూడా ప్రచారం జరిగింది కదా. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అది ఏదైతే పుట్టే క్రమంలో వాళ్ళు చెప్పిన మాటలు కానివ్వండి, ఆ తర్వాత ఆ పరిణామ క్రమంలో చూస్తే మాత్రం అరవింద్ కేజ్రీవాల్ పూర్తిగా మారిపోయారు. మొదటిసారి ఎన్నికల్లో గెలిచినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ లాగా నేను ఉంటాను, నాకు ఒక కారు చాలు, నాకు అంటే అక్కడ ఏదైతే వీఐపీ కల్చర్ ఉంటుందో వీఐపీ కల్చర్ అవసరం లేదు అంటూ మాట్లాడిన వ్యక్తి ఆ తర్వాత 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టి శీష్ మహల్ అనే ఒక సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మించడం కానివ్వండి, అందులో బాత్ టబ్బులు కానివ్వండి, లేకపోతే దాంట్లో యూజ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం అన్న దాన్ని చూస్తే ఇతనెక్కడి సామాన్యుడి పార్టీ అని చెప్పారు. కానీ సామాన్యుడి పార్టీ కాకుండా ఇది ఏదైతే అంతకుముందు ఉన్న రిచ్ పీపుల్ ఉన్నారో అలానే ఏదైతే రెగ్యులర్ పొలిటీషియన్ ఉంటారో ఆ పొలిటీషియన్ ఫార్ములాలోకి అరవింద్ కేజ్రీవాల్ కూడా వెళ్ళిపోయారు. తద్వారా ప్రజలకు దూరం అయ్యారన్న ఒక విశ్లేషణ కూడా మనకు వినిపించింది. దీనికి తోడు అవినీతి రహిత పాలన అందిస్తాననే ఆలోచన కానివ్వండి, అలాంటి ఒక ఉద్దేశంతో పార్టీని స్థాపించిన వ్యక్తి ఆ తర్వాత ఈ లిక్కర్ స్కామ్లో ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు అందరూ ఇరుక్కోవడం కానివ్వండి, ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో చాలామంది పైన అవినీతి ఆరోపణలు రావడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు ఆలోచింపజేశాయని మనము ఖచ్చితంగా చెప్పాలి. దీనికి తోడు ఆమ్ ఆద్మీ పార్టీ చేసే ప్రచారానికి అక్కడ ఉన్న విషయానికి సంబంధం లేదు. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం అబద్ధాల మీద మాత్రమే ఈ పాలన కొనసాగించి అందుకే ఆపద అనే దాన్ని అంటే ఆప్ అనే పదంని ఆపద లాగా ఢిల్లీకి ఆపద సృష్టించిన ఒక పార్టీగా దాన్ని బీజేపీ పార్టీ చెప్పింది. అదే సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలు కానివ్వండి, బీజేపీ పార్టీ తమ ఏం చేయబోతున్నాం అధికారంలోకి వచ్చే క్రమంలో డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా మేము ఎలాంటి పాలన అందిస్తామనే విషయంలో చెప్పే క్రమంలో కూడా ప్రజలను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారైతే మనము ఇక్కడ చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది.